భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రోడ్డుపై నిలిచిపోయిన ప్రైవేటు బస్సులోని 45 మంది ప్రయాణికులను కామారెడ్డి పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులోని సుభాష్ టాకీస్ సమీపంలో రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది. ఈ సమయంలో గొల్లపల్లి నుంచి రంగంపేటకు పెళ్లికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు సైలెన్సర్లో నీరు చేరడంతో రోడ్డు మధ్యలోనే ఆగిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై వేగంగా ప్రవహిస్తున్న నీటిని లెక్క చేయకుండా రోప్ సహాయంతో బస్సులోని 45 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానానికి పంపించారు. పోలీస్, ఫైర్ శాఖల సమయస్ఫూర్తి సమన్వయంతో చేపట్టిన చర్యల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, భారీ వర్షాల సమయంలో వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వాగులు, కల్వర్టులు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. देखो देखो तुमको पकड़ो, लेडीज को पकड़ो, प्लीज कहाँ है ये?